ఈ వీడియోలో నోకియా నెట్‌తో తీసిన కెమెరా శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. కానీ ఈ వీడియోకి రీటైల్ యూనిట్ మాత్రం యూజ్ చేశాననమాట. అంటే నా దగ్గర ఒక ప్రోటోటైప్ కూడా ఉంది నోకియా నెట్‌ది. అయితే ఇది నాదైతే కాదు, జస్ట్ వీడియో కోసం తీసుకొచ్చా మా ఫ్రెండ్ దగ్గర నుంచి. ఈ కెమెరా టెస్ట్‌కి గానీ, పర్ఫార్మెన్స్ టెస్ట్‌కి గానీ ప్రోటోటైప్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రోటోటైప్స్‌లో కొన్ని డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్, కొన్ని డిఫరెంట్ పార్ట్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు. అసలు ప్రోటోటైప్ అంటే ఏంటి? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి ఒక ప్రొడక్ట్ ఐడియా వచ్చింది. దాన్ని ఫుల్గా మార్కెట్లోకి లాంచ్ చేసే ముందు కొన్ని డెమో యూనిట్స్ చేస్తారనమాట. ఆ సాఫ్ట్వేర్కి కానీ, ఆ పార్ట్స్కి కానీ, డిజైన్కి కానీ కొంతమంది యూజర్స్కి కూడా ఇచ్చి వాడమని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటారు. దాన్ని బట్టి మనకు ఒక ఫోన్ అయితే వస్తుంది లాస్ట్కి. అయితే ఇది నోకియా రీటైల్ యూనిట్, ఇది నోకియా ప్రోటోటైప్. ఇందులో అయితే సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉండేది కొంత. దీంతో పాటు కొన్ని హార్డ్వేర్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అనమాట నోకియా అనేట్లో. వెనకాల కిక్ స్టాండ్ ఒకటి వచ్చింది. అయితే ఫైనల్ వర్షన్లో ఈ నోకియా అనేట్లో అయితే ఎన్డీ ఫిల్టర్ ఉంటుంది. కానీ కొన్ని ప్రోటోటైప్స్లో అయితే మనకి ఎన్డీ ఫిల్టర్ బదులు వేరియబుల్ అపర్చర్ వచ్చింది అనమాట. అందుకే ఈ వీడియోకి నేను రీటైల్ యూనిట్ యూస్ చేశాను అనమాట కెమెరా టెస్ట్కి. ఎప్పటిలాగే నేను ఫొటోస్కి అయితే ఆటో మోడ్లోనే తీశాను. ఏ ఐఎస్ఓ కానీ షటర్ స్పీడ్ కానీ ఏమీ చేంజ్ చేయలేదు. అలాగే నేను ఫోటో తీసేటప్పుడు నాకైతే అంత తెలియలేదు అనమాట. ఎందుకంటే 4K ఇమేజెస్ 360p డిస్ప్లేస్ కానీ 480p డిస్ప్లేస్ కానీ చూస్తే మనకు అలా కనబడింది. అది కాక చాలా తక్కువ పీపీఐ డిపిఐ ఉంటాయి ఈ పాత ఫోన్స్లో. అందుకే మీరు కూడా చూసేటప్పుడు 4Kలో చూడండి, లేకపోతే 4K డిస్ప్లేస్ ఉన్న ఫోన్స్ కానీ లేకపోతే టీవీస్లో కానీ చూడండి. మీకు అప్పుడు పూర్తి క్వాలిటీ అయితే తెలుస్తుంది ఈ ఫోన్ నుంచి వచ్చింది. నేనైతే ఫస్ట్ సోనీ సేటియో తీసినప్పుడు కూడా నాకు అలాగే కనిపించినాయి. పెద్ద కలర్స్ కానీ ఏమీ కనిపించలేదు. లాస్ట్ టైం నోకియా నెట్తో తీసేటప్పుడు కూడా నాకు పెద్ద కలర్స్ ఏం కనిపించలేదు ఆ డిస్ప్లేస్ మూలాన. ఎన్డీ ఫిల్టర్ ఆన్ అయిందో లేదో నాకు తెలియదు. నేను ఫొటోస్ తీసేటప్పుడు మనకు కనపడుతుంది. కాకపోతే ఎక్కువ లైట్ ఉంటే ఖచ్చితంగా ఆన్ అయింది. అప్పుడు మనకు చాలా చిన్న క్రాప్ అనేది యాడ్ అయింది అనమాట ఇమేజ్లో. కొంచెం జూమ్ అయినట్టు అనిపించింది. ఎక్కువ కాదు, చాలా తక్కువ, 1% కానీ లేకపోతే 2% కానీ. అసలు ఎన్డీ ఫిల్టర్ ఎందుకు యూజ్ అయ్యిందంటే ఏదైనా ఎన్వైర్న్మెంట్ మీకు బాగా బ్రైట్ ఉంటే ఈ ఎన్డీ ఫిల్టర్ అనేది ఎక్స్పోజర్స్ని కాస్త అడ్జస్ట్ చేసింది మీకు. అందుకే అప్పుడు ఆ లైట్లో కూడా ఓవర్ సాచురేటెడ్ కాకుండా వస్తాయి ఇమేజెస్. మీరు సన్ కూడా తీయచ్చు ఫొటోస్ ఎన్డీ ఫిల్టర్ ఉన్నప్పుడు. కొన్ని ఫొటోస్ మీకు కనపడతాయి ఇప్పుడు. ఈ కెమెరా టెస్ట్ వీడియోస్ ఇండివిజువల్గా పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు కంపారిజన్ చేస్తే ఎందులో ఏది తక్కువ ఉందని చూస్తూ ఉంటారు. అందుకే ఫస్ట్ ఇండివిజువల్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. మీరు జనరల్గా అబ్జర్వ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి కలర్స్ నచ్చుతాయో అది సింగిల్ కెమెరా టెస్ట్లో చూడగలరు మీరు. రెండు కంపేర్ చేస్తే మీకు అంతే. అందులో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయా, షార్ప్నెస్ ఎక్కువ ఉందా, కలర్స్ బాగున్నాయి అని చూస్తూ ఉంటారు. లేకపోతే అందుకే అలా అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే నెక్స్ట్ వీడియోలో మాత్రం ఆ రెండు కంపారిజన్ టెస్ట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఫొటోస్ పక్క పక్కన పెట్టి పెడతాను.
ఈ వీడియోకి అయితే అంతే.